ఇప్పుడు ఆయిల్స్ కూడా చక్కగానుగ నూనెలు అవి ఇవి చేస్తున్నారు కదా! దీంట్లో కూడా ఏదో కల్తీ జరుగుతది. ఆ కొబ్బరి చిప్పలు పెట్టినప్పుడు అది తెల్లగా రావడానికి ఏదో చేస్తారో అంటున్నారు. ఏమో అది తెలీదు గానీ, ఆ! ఒరిజినల్‌గా కొబ్బరి ఏస్తే తెల్లగా వస్తుంది. హ్మ్. అదే కొబ్బరిని బాగా ఎండకేసామనుకోండి, ఆ! ఎక్కువ ఎండిపోయిందనుకో, హ్మ్. కొంచెము యెల్లోగా వస్తది. హ్మ్. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. హ్మ్. దాంట్లో ఏమి కలిపే అవసరం లే. హ్మ్. మేమైతే మేము ప్రకృతి వనంలో హ్మ్. నేచురల్ ఫిల్టర్ చేస్తాం. హ్మ్. అంటే ముందు ఉండేటివి హ్మ్. ఆహ్, ఆహ్, క్లాత్ హ్మ్. క్యాన్వాస్ క్లాత్ ఆ! ఉంటది. దాంట్లో ఇక్కడ ఇసి పెడితే అది ఫిల్టర్ అయ్యి మనం ఫస్టు చెక్కగానుగలేస్తే కూడా యెల్లోగా కనిపిస్తది. హ్మ్. సీ త్రూ ఉండదు. హ్మ్. ఆ ఆర్గానిక్ మ్యాటర్ అంతా దాంట్లో కరిగి ఉంటది. దాన్ని ఫిల్టర్ చేసేది ముందు చేసేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఆహ్, అది అట్లే ఉండిందనుకోండి, మనం వంట వండినప్పుడు నల్లగా మాడొస్తుంది, మాడిపోతుంది. ఆ! ఆ మాడు మంచిది కాదు తినేది. హ్మ్. అది బాయిలింగ్ పాయింట్, దానికి వేరే, ఆయిల్‌కి వేరే. హ్మ్. అందుకని ప్యూర్ ఆయిల్ కావాలంటే ఎండలో పెట్టి అట్లే పెట్టి పైనే తీసుకునేవాళ్ళు. హ్మ్. అంత టైం ఓపిక లేదు కాబట్టి ఫిల్టర్ చేసేవాళ్ళు. హ్మ్. నార్మల్ గుడ్డలో చేసే ఫిల్టర్. అప్పుడు ఆయిల్ సీ త్రూ వస్తది. దాంట్లో ఏమి కలిపే అవసరం లే. మేము అట్లా ఇష్యూస్ మేము అసలు ఎంకరేజ్ చేయము. ఎందుకంటే నార్మల్‌గా ఒక కొంచెం ₹1,00,000 పెడితే మంచి ఫిల్టర్ వస్తది. హ్మ్. దాంట్లో గ్రావిటీలో ఫిల్టర్ అయిపోతా ఉంది. హ్మ్. ఆర్గానిక్ మ్యాటర్ అంతా వచ్చేస్తుంది. అది ప్యూర్ ఆయిల్ వస్తది. అప్పుడు ప్యూర్ ఆయిల్ అయితే షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటది. ఎక్కువ రోజులు ఏం చేయదు. లేకపోతే ఏమైతుంది, రాన్సీడ్ అంటారు. హ్మ్. అంటే పాత పడిపోయిన పల్లీలు తింటే స్మెల్ వస్తుందే, హ్మ్. అట్లా ఆయిల్ కూడా స్మెల్ వస్తది. అవును. లోపల హ్మ్. మడ్డిగా ఫిల్టర్ చేయకపోతే. హ్మ్. ఒక నెలలో ఏం కాదు. హ్మ్. మీరు అట్లే 3 నెలలు వాడాలంటే ఫిల్టర్ చేసిన నూనె వాడాలా. ఓకే. ఫిల్టర్ నార్మల్‌గా క్లాత్‌లో ఫిల్టర్. హ్మ్. క్యాన్వాస్ క్లాత్‌లో. హ్మ్. టైట్‌గా ఉండే క్లాత్‌లో. అదే సింపుల్ టెక్నిక్సే అండి. దీనికి హ్మ్. పెద్ద ఇంటెలెక్చువల్స్ ఏం అవసరం లే. హ్మ్. నార్మల్‌గా మహిళలు ఇంట్లో ఉండేవాళ్ళు చదువే పెద్ద చదవనోళ్ళు ఇయన్నీ ఎప్పుడు ఎండకేయాలా, ఎప్పుడు తీయాలా, ఎప్పుడు నానబెట్టాలా, ఎప్పుడు మొలకట్టాలా, ఎప్పుడు బరువు పెట్టాలా, అన్ని విషయాలు వాళ్ళు ఏమేమి అవసరమో ఫ్యామిలీని మెయింటైన్ చేసేదానికి హ్మ్. అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకున్నారు మహానుభావులు. హ్మ్. వాళ్ళందరినీ చిన్న చూపు చూసి ఇప్పుడు ఫ్రిడ్జ్‌లు, మిక్సీలు, ఏంటి మైక్రోవేవ్‌లు ఇవి అవి అన్నీ పెట్టేసి పెట్టేసి ఆ! పెద్ద అదే పెద్ద టెక్నాలజీ నీకు తెలియదు నోరు మూసుకో అన్నా మామని. ఆ నోరు మూసుకొనింది మీరు హాస్పిటల్ తిరుగుతా ఉంటారు. అంతే అవును. డిఫరెన్స్. అయితే ఈ ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి తిన్నారా మీరు? మామిడి ఆవకాయ తిన్నా కదా. హ్మ్. ఆ! ఏ ఆయిల్ దాంట్లో వాడతారు మీరు? దాన్ని నువ్వుల నూనె. హ్మ్. ఆ, మేము శనగ నూనె. మీరు శనగ నూనె వాడతారా? ఆ! ఓకే. మంచిదేనా? మంచిదే. ఏ నూనెైనా మంచిదే. మనకు హ్మ్. తెలిసిన నూనెలు ఏవైనా మంచిదే. హ్మ్. కానీ ఆవాలు, ఈ ఆవాలు పొడి ఏసి, హ్మ్. ఆవ నూనె ఏస్తే, మంచి ఆవ నూనె ఏస్తే అది ఘాటు నషాలానికి ఎక్కుతది. భలే ఉంటదది. ఆ! భలే కిక్కు. మా ఫ్రెండ్ ఒకామె చేస్తదట్లా. ఆ! ఆవాల పొడి, మంచి ఆవాల పొడి ఏస్తే హ్మ్. ఆ ఘాటొస్తుందే, అది అది ఆవకాయ అనేది, అది ప్యూర్ ఆవకాయ అంటే. హ్మ్. ఇప్పుడు ఆవ నూనె, హ్మ్. మస్టర్డ్ ఆయిలు ఘాటు తగ్గించి వచ్చే టెక్నాలజీ, హ్మ్. జర్మన్ టెక్నాలజీ మా ఫ్రెండ్ ఒకాయన చేస్తాడు. హ్మ్. జర్మన్ టెక్నాలజీతో ఘాటు తగ్గిస్తే మంచిదా? నార్మల్‌గా ఆ ఘాటు హ్మ్. అనేది హ్మ్. కలరు, ఘాటు ఈ 2 అవసరం లేదు అని. హ్మ్. ఆ ఘాటు హాట్‌గా ఉంటుంది స్మెల్, హ్మ్. భరించలేనట్లుగా. హ్మ్. మంచిదేనా సార్ ఒంటికది? యాక్చువల్‌గా నార్మల్ వంటలకు ఓకే. హ్మ్. బట్ ఆవకాయ మనకు అలవాట్లేదు కదా. హ్మ్. నార్త్ ఇండియన్స్‌కి వాటిలో అలవాటైనారు. హ్మ్. వాళ్ళు ఆవ నూనె ఎక్కువ వాడతారు. హ్మ్. మస్టర్డ్ ఆయిల్. హ్మ్. మనకు తక్కువ కదా. సో మనం గాన ఆహ్, సడెన్‌గా ప్రెస్ చేసి హ్మ్. ఆ స్మెల్ దీంట్లోకి అయ్యేలోపల ఆయిల్ మాత్రం వచ్చేసి హ్మ్. కలరు, ఈ ఫ్లేవరు తగ్గిపోతుంది. కొంచెం హ్మ్. వస్తది. ఎక్కువ ఘాటు రాకుండా ఉండేట్లుగా హ్మ్. ఒక ఫ్రెండ్ చేస్తాడు. సో ఆయిల్ చాలా బావుంటుంది. హ్మ్. దాన్నేసి చేస్తాం. హుహు. అట్లా అంటే మామూలు వంటలకు కూడా ఇప్పుడు హ్మ్. చాలా మంది అదే నేను ఆవ నూనె వాడతా అడగాలనుకున్నా. ఉంటారు. వంటలకి ఏ ఆయిల్ వాడాలసలు? పల్లి నూనె బెస్టు. హ్మ్. కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఆ! 10 రోజుల్లో, 15 రోజుల్లో వాడేయాలి ఏ హ్మ్. వంటలైనా. హ్మ్. అట్లే పెట్టుకోవాలంటే హ్మ్. మస్టర్డ్ ఆయిల్ చాలా మంచిది అని హ్మ్. రీసెంట్‌గా హ్మ్. చాలా మంది వాడతా ఉంటారు. పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళకి. హ్మ్. మస్టర్డ్ ఆయిల్. హ్మ్. అది కూడా ఆ ఘాట్ లేకుండా హ్మ్. ఘాటుని సెపరేట్ చేసే ఆ జర్మన్ టెక్నాలజీతో చేసిందే. ఆహ్, అది బెస్ట్. అంటే నిల్వ పచ్చళ్ళు తినడం మంచిదేనా సార్? ఎప్పుడో కొంచెం తింటే ఏం కాదు, మంచిదే. హ్మ్. హ్మ్. అంటే కొంచెం సాల్ట్ ఉంటుంది. హ్మ్. అది ఎప్పుడో రోజు కాకుండా హ్మ్. నువ్వు పెరుగు పచ్చడి అంత పచ్చడో, హ్మ్. వారంలో 2 రోజులు అంత ఆవకాయో, ఇంత అన్నం వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తే తింటే మళ్ళీ బాగా పరిగెత్తేసి ఆ! బాగా మిలిట్స్ తిని అంటే యూ హ్యావ్ ఎలిజిబిలిటీ. ఆ! మీరు పిజ్జాలు తిని, కూల్ డ్రింకులు తాగి, పచ్చళ్ళు తిని, నూడిల్స్ తిని, ఒబేస్ అయ్యి, పైకి లేయకుండా, నడవకుండా, షుగర్లు బీపీలకి మాత్రలేసుకొని, మోకాళ్ళ నొప్పులకి పెయిన్ కిల్లర్‌లేసుకొని, జలుబుకి యాంటీబయాటిక్‌లేసుకొని ఎంత తక్కువ ఉంటది ఆ! బాడీ.
ఇవన్నీ కలిపి ఉంటే ప్రాబ్లం. మీరు మోస్ట్లీ హెల్తీగా ఉంటే మీరు ఒక రోజు ఆవకాయ తిన్నా, 2 రోజులు రైస్ తిన్నా, 3 రోజులు నిద్ర లేకపోయినా, 4 రోజులు ఇంకేదన్నా చెత్త తిన్నా, ఇట్ విల్ టేక్ కేర్. అంత క్వశ్చన్ ఉంటుంది బాడీకి, సడన్గా ఏమైపోదు. మేము ఎక్కువసార్లు రాగి ముద్ద తింటాము, జొన్న రొట్టె తింటాము, మంచి ఫుడ్ తింటాము, ఇక్కడ బయట తిరుగుతాము, 4-5 రోజులు 1 వీక్ రైస్ తింటాము, కక్కుర్తిపెట్టి రైస్ ఎక్కువే తింటా, రుచిగా ఉంటుంది. రుచి అని కూడా కాదు, ఈజీగా ఫ్లో అవుతుంది కదా రైస్, వైట్ రైస్ తినేస్తాము. తింటారు ఫుల్గా తింటాం కదా, కొంచెం అట్లా గంట తర్వాత తేనె పుల్లగా వస్తాయి, పుల్లగా. రే ప్లీజ్ ఏంద్ర ఎట్ట చేసినామని అడుగుతుంది. సారీ అమ్మా సర్దుకో, ఏదో ఈరోజు తినిపించినాను అని, రేపు మళ్ళీ షిఫ్ట్ అయిపోవడం, 2 నెలల తర్వాత మళ్ళీ మన ఫుడ్ పెట్టేస్తాం, సరిపోతుంది. సో అబ్యూస్ చేసినా మళ్ళీ దాన్ని ప్యాంపర్ చేయాలి, నీ బాడీని, నీ గట్ని, నీ శరీరాన్ని, నీ మైండ్ని. ఎప్పుడన్నా కష్టపెట్టినా మళ్ళీ దాన్ని ఎక్కువసార్లు సుఖపెట్టాలి, అప్పుడు కష్టాన్ని తట్టుకుంటుంది. అబ్యూస్ డోంట్ అబ్యూస్ కంటిన్యూస్లీ. సమ్ టైమ్స్ యూ కెన్ స్ట్రెయిన్ ఇట్, ఇట్ డజంట్ మ్యాటర్. పెరుగు మంచిదా, మజ్జిగ మంచిదా? యాక్చువల్గా చిలికేసి వెన్నదీసిన మజ్జిగ మంచిది. అది చెక్కతో బాగా చేసి వెన్నదీసేయాలి. అప్పుడు ఆ లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అనేది ప్లెంటీగా ఉంటుంది. కాబట్టి ఆ మజ్జిగని అప్పుడప్పుడు రోజంతా తాగితే కూడా పొట్టకు తోడు పెట్టినట్టు, రోజంతా అవసరం లేదులే. మీరు పొద్దున్నే సాయంత్రం 2 సార్లు తాగినా పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే పొట్ట నుంచి బ్రెయిన్కి బ్యాక్టీరియా ఫ్లో అయ్యి డాన్స్ చేస్తాయి. అప్పుడు మీ బ్రెయిన్ కూల్గా ఉంటుంది. పొట్టను బాగా, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు కదా, గట్టు బాగుంటే మీరు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. గట్టును బాగా చూసుకోండి. గట్టును బాగా చూసుకోవాలంటే ఆర్గానిక్ ఫుడ్, మంచి ఫుడ్, అనవసరంగా మందులు వాడకూడదు, పెయిన్ కిల్లర్ వాడకూడదు, యాంటీబయాటిక్లు వాడకూడదు. పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా రక్షించాలి. పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా రక్షించాలని అనవసరంగా అబ్యూస్ చేసి కూల్ డ్రింకులు, చెత్త చెదారము, పొట్ట నొప్పి అవుతుంటే మళ్ళీ ట్యాబ్లెట్ వేసి నొప్పి, నీకు చెత్త తింటే నొప్పి అవుతుంది, మళ్ళీ నొప్పికి యాసిడిటీకి అల్సర్కి మళ్ళీ మాత్రలు వేసేది. ఇవన్నీ అబ్యూస్ ఆఫ్టర్ అబ్యూస్. అందుకనే దెబ్బతింటాడు.